నమస్తే మాస్టర్స్. ప్రతిరోజు భగవద్గీత విజ్ఞాన సారం గురించి తెలుసుకుంటున్నాం. అందులో మరికొన్ని విషయాల్ని పత్రిజీ వివరించిన ధ్యానపరంగా ఎంత అద్భుతంగానో వివరించారు. అవి తెలుసుకుందాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టింపబడింది. ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను అకర్తగానే నువ్వు తెలుసుకో. అంటే ఇక్కడ 4 రకాల గుణకర్మల విభాగాన్ని సృష్టింపబడింది. అది నా చేతే. అన్నీ కూడా సృష్టికర్తను కూడా నేనే అయినప్పటికీ నన్ను ఆ కర్తగానే నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ మాం మయి అని వచ్చినా అవి కూడా ధ్యానానికి, ఆత్మకు సూచికలు అన్నవి మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కృష్ణుని సూచికలు ఎంత మాత్రం కావు. వర్ణం అంటే రంగు, మనిషి యొక్క ఆరా అంటే ఆస్ట్రల్ బాడీ అని, మనోమయ కోసము అని. ఆత్మ యొక్క ఉన్నతికి బట్టి ఆరా రంగులు మారుతూ ఉంటాయి. మనసు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా నల్లటి రంగులో కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. మనసు లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. ఈ రంగులను శూద్రవర్ణంగా, తమోగుణంగా అభివర్ణించారు. గుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరెంజ్ రంగు కలిగి ఉంటుంది. ఈ రంగుని, నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్యవర్ణంగా, రజోగుణంగా అభివర్ణించారు. అంటే ధ్యానం చేస్తూ ఉంటే ఆ యోగులు ఎలా గుర్తిస్తారంటే, వాళ్ళ ఆత్మస్థితిని ఏ విధంగా గుర్తిస్తారంటే, వాళ్ళ ఆరాన్ని బట్టి, ఆస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోశాన్ని బట్టి వాళ్ళ రంగులు మారిపోతూ ఉంటాయి. అంటే అలానే వాళ్ళు ఆరాన్ని బట్టి వీళ్ళు, ఆ గురువులు, అవతల వ్యక్తి ఆధ్యాత్మికతని గుర్తింపబడతారు. అయితే చూడండి, ఒక ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతమైన వ్యక్తులకి వెనకని పసుపు రంగుతో ఒక సూర్యుడు ఆకారంలో కనిపిస్తూ ఉంటుంది. బుద్ధ భగవానుడికని, శ్రీకృష్ణులకని, అలా ఎంతోమంది మహాయోగులకి. అదంటే ఆ పసుపు పచ్చ రంగు గురువులకి తార్కాణం అన్నమాట. అలానే మనకి మనసు క్రోధంగా ఉన్నప్పుడు ఆరా ఎలా ఉంటుందంటే నల్లటి రంగులో ఉంటుందంట. ఆ మనసు లేకిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ, నల్లగా ఆకుపచ్చ రంగులో ఉంటుందంట. ఈ 2 శూద్రవర్ణంగా అంటే తమో గుణానికి సూచికగా శూద్రులు ఆ రకంగా ఉంటారని అభివర్ణించారంట. అలాగే నేనే అని ప్రతిదానికి వాదిస్తూ ఉంటారు కదా, నాదే రైట్ అనేసి అనుకున్న వారికి నల్లటి ఆరెంజ్ కలర్లో ఉంటుందంట. ఆ రంగుని బట్టి, నల్ల ఆకుపచ్చ రంగుని బట్టి వైశ్యవర్ణంగా గుర్తించారు. దీన్ని రజోగుణాన్ని బట్టి ఉంటారు. గుణానికి సంబంధించినట్టుగా వీళ్ళు ఉంటారు అని చెప్పేసి, నల్లటి ఆరెంజ్ రంగులో ఉండి నేనే అనేసి అంతా అహంకారపూరితంగా ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు రజోగుణంతో ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనసు నాకు తెలియదని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీల రంగులో కలిగి ఉంటుంది. పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతాల అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి ఉంటుంది. అంటే మనసు నాకు తెలియదని ఒప్పుకున్నప్పుడు, అంటే నాకు కొంత తెలుసు, మిగతాది నాకు తెలీదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీల రంగులో కలిగి ఉంటుందంట. పునర్జన్మలు, కర్మ సిద్ధాంతాల అవగాహన వచ్చినప్పుడు వైలెట్ కలర్లో ఉంటుందంట వాళ్ళ ఆరా. ముముక్షువుగా మారి తీవ్ర సత్య సాధన చేసినప్పుడు ఇండిగో రంగు కలిగి ఉంటుంది. సత్య సాధన చేసి బాగా తీవ్రమైన పరిశోధన చేసి ముముక్షువుగా మారినప్పుడు ఇండిగో కలర్లో అతని ఆరా ఉంటుంది. ఈ రంగులను క్షత్రియ వర్ణంగా, సాత్విక వర్ణంగా వర్ణించారు. క్షత్రియ వర్గం వాళ్ళు ఈ రకంగా ఉంటారనేసి చెప్పడం జరిగింది. వీళ్ళు సాత్విక గుణంతో ఉంటారని అభివర్ణించారంట. మనసు పూర్తిగా శుద్ధం అయిపోయినప్పుడు అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ రంగుని బ్రాహ్మణ వర్ణంగా, శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా అభివర్ణించారు.
మనసు పూర్తిగా శుద్ధమైపోయినప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుందండి. ఈ రంగుని బ్రాహ్మణ వర్ణంగా, శుద్ధ సాత్వికంగా, నిర్గుణంగా వర్ణించారు. అంటే ఇక్కడ గుణాలను బట్టి రంగులు, ఆరాలను బట్టి గుణాలు గుర్తించారు. నల్ల ఎర్ర రంగు, నల్లటి ఆకుపచ్చ కలిపి ఉన్నది రంగులు తమో గుణాన్ని వర్ణించారు. నల్లటి ఆరెంజ్ కలరు, అలాగే రజోగుణానికి నల్లటి ఆకుపచ్చ రంగు, ఈ రెండు కూడా రజోగుణానికి వయసులుగా వాళ్ళు గుర్తించారు. అలాగే ఆధ్యాత్మికంగా వెళ్తూ నాకేమీ తెలియదు అని ఒప్పుకున్న వాళ్ళది నీలిరంగు. అలాగే పునర్జన్మ సిద్ధాంతం ఇంకా బాగా సాధన చేసి కర్మ సిద్ధాంతం ఇవన్నీ అవగాహన వచ్చిన వాళ్ళకి వైలెట్ కలర్లోని, ముముక్షువుగా మారినప్పుడు ఇండిగో రంగులోని, ఈ మూడు కూడా వీళ్ళని క్షత్రియ వర్గంగా అంటే సాత్విక గుణంతో శుద్ధ సాత్వికంగా వర్ణించారట. అంటే నిర్గుణ స్థితిలో ఈ వర్ణించడం జరిగిందన్నమాట. అయితే దివ్య చక్షుతోనే యోగులు ఆ రంగులు అనేక మానవులతో దర్శిస్తారు. అంతర్గుణాన్ని బట్టే బహిర్ద కర్మ సదా వ్యక్తమవుతూ ఉంటుంది. బయట కర్మను బట్టి అంతర్గుణం బుద్ధి గ్రాహ్యమవుతుంది. తమో గుణంలోని వారు శూద్రులుగా, రజోగుణంలోని వారు వైశ్యులుగా, సాత్విక గుణంలోని వారు క్షత్రియులుగా, శుద్ధ సాత్వికం లేక నిర్గుణ వారిని బ్రాహ్మణులుగా, పూర్వం ఋషులు సమాజాన్ని 4గా విభజించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్వికం, వీళ్ళందరూ శూద్రులు, వైశ్యులుగా, క్షత్రియులుగా, బ్రాహ్మణులుగా 4 రకాలుగా విభజించారు. వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళ ఆకారం అంటే ఆరాన్ని బట్టి వాళ్ళని విభజించారన్నమాట. అయితే పూర్వం ఋషులు ఆ రకంగా విభజించారు. పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడూ కింద ఉన్న మానవుల గుణకర్మలు నిర్దేశించారు. ఎవరి గుణకర్మలు వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు. మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టే మనం ఎవరమో నిర్ణయించుకుంటాం. బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులు కాము. మనం బ్రాహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులు అవుతాము. మనలో క్షాత్రగుణం ఉంటేనే క్షత్రియులం. పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు. ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టిన తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోడు. ఈ 3 గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు. అంటే ఇక్కడ పూర్వం ఋషులు అలా సమాజాన్ని నిర్దేశించారు. అయితే దేవుళ్ళు ఎప్పుడు ఆ రకంగా నిర్దేశించలేదు. ఎవరి గుణాలని వాళ్ళే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు. మారిపోతూ ఉంటుంది గుణం, కాబట్టి వారికి వారే నిర్ణయించుకుంటారు అని. ఎలా నిర్ణయించుకుంటారు, మనం ఎవరమో ఎలా తెలుస్తుంది అంటే బ్రాహ్మణ కులంలో పుడితేనే బ్రాహ్మణులు కారు, బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులు అవుతారు అని నిర్ణయిస్తున్నారు పైలోకవాసులు. అలాగే క్షాత్రగుణం ఉంటే క్షత్రియులు కాదు. ఎందుకంటే పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు క్షత్రియుడు అనిపించుకోడు. అలాగే ఎంత వైశ్యుల ఇంట్లో ధనవంతుడితో పుట్టినా వాడికి తృప్తి లేకపోతే వాడు వైశ్యుడు అనిపించుకోడు. అంటే వాళ్ళ గుణాలను బట్టే మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. 3 గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు. కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవానికి మనమే సృష్టించుకుంటున్నాము. అంటే పూర్వం గుణాలు బ్రాహ్మణులు ఇలాగా విభజించారు. కానీ ఆధ్యాత్మికంగా పైలోకవాసులు ఈ విధంగా మాత్రం గుర్తించరు. అక్కడ వాళ్ళలో ఉన్న భయం లేనితనం, అలాగే ఇంటి తృప్తి లేనితనంతో ఉండేవాళ్ళు, అలాగే బ్రహ్మజ్ఞానం లేకపోయినా ఇవన్నీ ఎవరికి ఉంటాయో వారిని బట్టి ఆధ్యాత్మికతను గుర్తించడం జరుగుతుంది. ఈ 3 గుణాలు లేనివాడే శూద్రుడు అనిపించుకుంటాడు. కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటాం. వాళ్ళు నిర్ణయించినట్టుగా కాదు. ఆ కులంలో వాళ్ళు ఇలా బ్రాహ్మణుడు అయ్యుండి కూడా బ్రహ్మజ్ఞానం లేకపోతే అక్కడ వాళ్ళు బ్రాహ్మణుడు అనిపించుకోరు. ఆ రకంగా మనల్ని మనమే సృష్టించుకుంటాము. మన వాస్తవానికి మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మను సృష్టించుకున్న, మరో పక్కని దేన్ని సృష్టించండి, దేన్ని కర్త కాని అవినాశి అయిన అవ్యయమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి. అదే జ్ఞానము. అంటే ప్రతి నేను కూడా, ప్రతి ఆత్మ కూడా
ఒక పక్క సృష్టికర్త, మరో పక్క సృష్టి సాక్షి అని కూడా తెలుసుకోవాలి. ఎంత అద్భుతంగా చెప్పారు పత్రిజీ. అంటే గుణాలను బట్టి ఎవరికి వారే మారిపోతూ ఉంటారు. ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళలో ఎప్పుడైతే మార్పులు చెందుతూ ఉంటాయో వాళ్ళే ఒక బ్రాహ్మణుడిగా, ఒక క్షత్రియుడిగా, అన్ని రకాల వైశ్యుడిగా ఇవన్నిటికి కూడా మారిపోతూ ఉంటాయి. తను తానే సృష్టించుకుంటాడు. ఆత్మ పదార్థంగా తయారవుతూ ధ్యాన సాధన చేస్తూ ఆ చేస్తున్న క్రమంలో తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, నిర్గుణంలోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మని నేను అని తెలుసుకోవడం, ఆ పరంగానే జీవించేవాడే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడనేసి నిర్ణయిస్తున్నారు. అదే జ్ఞానము. ఆ విధంగా తెలుసుకోవడమే జ్ఞానము. అంతా నేనే ఉన్నాను, నేనే అంతా అనేది తెలుసుకోవడం కూడా ఆత్మతత్వము. ప్రతి ఆత్మ కూడా ఒక సృష్టికర్తే అని తెలుసుకోవడం, మరో పక్క సృష్టి సాక్షి అని కూడా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అని చెప్పి తెలియచేశారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ జ్ఞానాన్ని అందరికీ అందించండి.